ఇట్స్ అండర్ రీస్టోరింగ్ స్టేజ్, అంటే మళ్ళీ ఇంకా రీస్టోర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురాలేదు. క్లౌడ్ సర్వీసెస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ, ఇతర అప్లికేషన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఉపయోగించినటువంటి కొన్ని టెక్నాలజీ ఏ రకంగా ఇరాన్ టెక్నాలజీని హ్యాక్ చేసే విధంగా ఇరాన్లోటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా ఆపరేట్ చేసిందని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం. సో వాటిని సైతం హ్యాండిల్ చేయగలటువంటి సామర్థ్యాన్ని దుబాయ్, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఆ AWS నుంచి వాడుకున్నవే. సో ఇప్పుడు ఆ AWS కుప్పకూల్చడంతో ఒక బిగ్గెస్ట్ అటాక్కి ఇరాన్ తెరలేపింది అన్నట్టుగా మారిపోయింది. కానీ ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ ఇప్పుడు ఒరాకిల్పై అటాక్ చేసింది. ఒరాకిల్ డేటా సెంటర్ పైన ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసింది, మిసైల్స్తో కుప్పకూల్చింది. సో అయితే ఆ మిసైల్స్ పేల్చేసింది ఇరాన్ పంపించిన ఆ మిసైల్ని పేల్చే క్రమంలో ఆ శకలాలు మొత్తం కూడా ఆ మిసైల్కి సంబంధించినటువంటి ఆ ఐరన్ మెటల్ మొత్తం కూడా ఒరాకిల్ బిల్డింగ్ పై పడ్డాయంట. దీంతో ఒరాకిల్ బిల్డింగ్నే టార్గెట్ చేశామని ఇరాన్ చెప్తోంది.